ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇందుకోసం 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఓటు హక్కు 22,493 మంది ఉపాధ్యాయులు వినియోగించుకోనున్నారు. ఇందులో 13,508 పురుషులు, 8,985 స్త్రీలు ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా సాగుతూ ఉన్నాయి? అండ్ పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి? ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలకి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలింగ్ స్టార్ట్ అయింది. పోలీస్ భద్రత కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రస్తుతం అయితే ఈ పోలింగ్ అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్గా 8 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉత్తరాంధ్రలో మొత్తం అంటే 6 విడి జిల్లాలకి సంబంధించి దాదాపుగా 22,493 మంది ఓటర్లు టీచర్స్ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. అంటే 3 ఉమ్మడి జిల్లాలకి సంబంధించి దాదాపుగా అంటే ఇక్కడ విడివిడిగా చూసినా కూడా 13,508 మంది పురుష టీచర్లు, అదేవిధంగా 8,985 మంది స్త్రీలు టీచర్స్ తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా 5,035 మంది, విజయనగరం జిల్లాలో అటు 5,223 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,333 మంది, అదేవిధంగా అల్లూరు జిల్లాలో 1,488 మంది, విశాఖ జిల్లాలో 5,529 మంది, అనకాపల్లి జిల్లాలో 2,885 మంది తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల ఈ పోలింగ్ అయితే జరగనున్నది. పోలింగ్కి సంబంధించి దాదాపుగా 3 జిల్లాల మీద కలిపి 123 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎన్నికల నిర్వహణ కోసం 48 మంది పీఓలను, ఏపీఓలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 295 మంది ఓపీఓలని, 148 మంది సూక్ష్మ పరిశీలకులను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా పోలింగ్ కేంద్రాలకు అటు 144 సెక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో 100 మీటర్లకు దూరంగానే వెహికల్స్తో సహా ఎవరు టీచర్స్ ఎవరిని కూడా పోలీసులు అయితే రాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది అధికార పార్టీకి అయితే ముఖ్యంగా చూస్తే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు ఈ ఎన్నికలకు ముందు అంటే 2024 ఎన్నికలకు ముందు ఈ ఉత్తరాంధ్రలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి టీడీపీ గెలుచుకుంది. ఇప్పుడు చూస్తే అధికారంలో ఉండి మరి టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.